27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి భాజపా. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాలతో ఘన విజయం. 22తో సరిపెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ సహా ప్రముఖుల పరాజయం. అతి కష్టం మీద గట్టెక్కిన సీఎం అతిశి. ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ మూడోసారి 0. కేజ్రీని ఓడించిన పరమేశ్ వర్మే నూతన సీఎం అంటూ ఢిల్లీకి నూతన సీఎం ఎవరైతే మాజీ సీఎం కేజ్రీవాల్ని అయితే ఎవరైతే ఓడించారో వాళ్ళనే మళ్ళీ నూతన సీఎంగా నియమిస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే మోదీ గ్యారంటీ ఫలించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఢిల్లీ శాసనసభలో మాత్రం అధికారం దక్కడం లేదనే కమలనాథుల వ్యధ తీరిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లో విజయదూదంబి మోగించిన భాజపా ఇప్పుడు అసెంబ్లీ పాగా వేసింది. ఇతర పక్షాలకు తావు లేకుండా ముఖాముఖి సాగిన పోరులో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 చోట్ల భాజపా అభ్యర్థులు విజయం సాధించి గెలుపు బావుట ఎగరేశారు. ఆప్ నేతలపై వచ్చిన ఆరోపణలు, ఇటీవల కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు ప్రకటించిన ఆదాయ పన్ను వరాలు, ఢిల్లీ అభివృద్ధికి ప్రధాని మోదీ స్వయంగా ఇచ్చిన హామీలు ఇలాంటివన్నీ ఓటర్ల మది దోచుకున్నాయి. ఆ దెబ్బకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో సహా మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా కావచ్చు, తర్వాత ప్రముఖులుగా ఉన్న మంత్రులు దాదాపుగా ఓడిపోయారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇకపోతే ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై సీట్ అని చెప్పేసి మరో వార్త అయితే చూస్తున్నాం. ఇక అమ్మో బీటెక్ ఫీజులు చేతి దాటిపోతున్నాయని చెప్పేసి ప్రస్తుత రుసుమును 50 నుంచి 100 రూపాయలకు పెంచారు. 100% పెంచాలంటున్న కళాశాలలు. టీఏఎఫ్ఆర్సీకి ప్రతిపాదనలు అందజేత. ఈసారి 2 లక్షల మార్కు దాటే అవకాశం. 1 లక్ష దాటే కాలేజీల సంఖ్య రెట్టింపు ఉందని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఇక బీటెక్ కోర్సు ఇంజనీరింగ్ కళాశాల అడుగుతున్న కొత్త ఫీజులు వింటే తల్లిదండ్రులు గుండెలు అదరాల్సిందే. ఇప్పుడున్న వార్షిక రుసుములను భారీగా పెంచాలని కళాశాల యాజమాన్యాలు తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ మండలికి ప్రతిపాదనలు సమర్పించాయి. పలు కళాశాలలు ఏకంగా 50 నుంచి 80% పెంచాలని కోరుతున్నాయి. సిబిఐటి ఏకంగా 2.94 లక్షల ఫీజును ప్రతిపాదించిన 5 కళాశాలలు 2 లక్షలకు మించి ఫీజు ఖరారు చేయాలని చెప్పేసి చూస్తాం. ఇక కేజ్రీవాల్ అవినీతి పాలనను ప్రజలు చీపురుతో ఊడ్చేశారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపాదే విజయం అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇక పోతే ఏది ఏమైనాను ఇక తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నారని చెప్పింది. అయితే నెక్స్ట్ టార్గెట్ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక కొంచెం బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం వాళ్ళు ఉనికిని కోల్పోయే అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా కారణం ఏంటంటే తెలంగాణలో ఉన్న నాయకుల సమన్వయ లోపం, ఒకళ్ళు పొంతన లేకపోవడం, ఎవరి దారు అటే ఉన్నట్టు ఎమ్మెల్యేలకు మంత్రికి సీఎంకి ఏ దారికి ఎవరి దారు అటే అని చెప్పేసి ఉన్నట్టుగానే చూస్తుంది. అయితే ఇదే విధంగా ఏ క్షణమైన తెలంగాణపై బీజేపీ బాంబు పడవచ్చు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇదే విధంగా ఖచ్చితంగా ఇప్పుడున్న పథకాలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 పథకాలు ఉండొచ్చు, దాన్ని జనాలలో తీసుకెళ్లే ఉద్దేశం ఉండొచ్చు. ఏది తీసుకెళ్ళినానో దాదాపుగా ఇప్పటికే సంవత్సర పాలనలోనే కాంగ్రెస్ పైన పూర్తి స్థాయి వ్యతిరేకత అయితే వచ్చింది. ఇక ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ఏదో ఒక రకంగా వస్తుందని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కానీ అదేవిధంగా పొంతన లేకుండా పథకాలు ఏ రోజు ఎప్పుడు వస్తుందనే పథకాలకు క్లారిటీ లేదు. పొంతన లేని సమాధానాలు, పొంతన లేని ప్యాకేజీలు, పొంతన లేని పథకాలు అని చెప్పేసి చూడొచ్చు. ఇక